అబ్రాడ్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ బ్రో. ఎందుకన్నానంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ జస్ట్ ఈరోజు ల్యాండ్ అయ్యాడు. అంతవరకు బాగున్నాడు. జస్ట్ అన్నం తిందామని అన్నం కలుపుకొని తినేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గుర్తొచ్చి పాపం ఏడ్చాడు. చూడండి. ఇంటి దగ్గర కూలి పని చేసుకుని మంచిగా అనిపిస్తుంది. 1 వీక్ అట్లనే అనిపిస్తుంది. ఏం కాదు ఓకేనా. మమ్మీ డాడీ కాల్ చేయతే మాడదాం. ఏం కాదు. ఇంటికి ఫోన్ చేసినావా? చేసిన అప్పుడు నువ్వు సక్సెస్ చూపించాలి. ఓకే చెప్పు, ఉంటాను చెప్పు. చెప్పురా, ఉంటాను చెప్పురా. ఏమైందన్నా? ఏం కాదు. 1-2 days అట్లనే ఉంటుంది. ఎందుకంటే మనం ఇక దేశం కానీ దేశం వచ్చినాం. ఏం కాదు. ఇగో ఎంత అవుతుంది ఆల్రెడీ 5 అవుతుంది కదా. 7 వరకు మా ఫ్రెండ్ కూడా వస్తాడు. రాగానే అట్లా బయట ఏం కాదన్నా. అరే నేను బయటికి తీసుకెళ్తారా నిన్ను? మేమందరం ఉన్నాం కదా ఇక్కడే, నువ్వు ఒక్కడవేం కాదు. ఏం కాదన్నా. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఇంట్లో నిడిచిపెట్టి వచ్చిన వాళ్ళమే అన్నా. నేను కూడా ఉందా అని వచ్చింది. ఏం కాదురా. అయ్యో ఈ రోజే కదా అట్లనే ఉంటుంది. 1-2 days లో సెట్ అవుతావు. ఏం కాదు. నువ్వు ఇవాళే వచ్చావు కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఒక 2 days నాతో స్పెండ్ చేయి. అంతే చిల్లు ఉంటుంది. కానీ నువ్వే మంచిగా పబ్బు అది ఇది అని చెప్పి సెట్ అవుతావు. ఏం కాదన్నా. సరదాగా బయటకు తిరుగు, చదువుకుంటా ఉండు, పార్ట్ టైంలో చూద్దాం, అన్నీ చూద్దాం. నువ్వు ఇంత దూరం వచ్చి మీ పేరెంట్స్ని ఏదో ఒకటి మనం ప్రూవ్ చేసుకోకపోతే ఎందుకు వేస్ట్ కదా. ఇంత దూరం వచ్చి ఒకసారి ఆలోచించు కదా. ఫీలింగ్ మాకుంది వచ్చినప్పుడు కొత్తలో. ఇప్పుడు నేను బయటికి తీసుకెళ్తా కార్లో, సరదాగా సిటీ చూపిస్తా. అందరికి ఉంటుందిలే కానీ ఏం కాదు. 1-2 days అంతే, ఎక్కువ అంత మించి ఏమి ఉండదు. అబ్రాడ్ లైఫ్ నాట్ ఈజీ బ్రో. అనుకున్నంత ఈజీ కాదు. కలలు కానీ ఫ్లైట్ ఎక్కి వచ్చే కానీ సెట్ అవ్వదు. అబ్రాడ్ లైఫ్ నాట్ ఈజీ. అసలు ఇండియాలో ఉండి ఫ్లైట్ ఎక్కేసి ఇక్కడికి వచ్చి అందరు సుఖపడుతున్నారు అనుకుంటారు. చాలా కష్టాలు ఉంటాయి. అన్నీ అధిగమించాలి. స్టాండ్ తీసుకోవాలి. ఫ్యామిలీ కోసం మనం ఉండాలి. 2 సంవత్సరాలు ఎట్లా ఉండాలి రా ఇక్కడ? అదే కాదు, నన్ను 2 సంవత్సరాల గురించి ఆలోచించి ఒక 2 days గురించి ఆలోచించున్నావు. 2 days తర్వాత ఏం అనిపించదన్నా. నువ్వు 2 సంవత్సరాలు ఆలోచించవు. ఒక 2 days ఉండి అంతే. తర్వాత నీకు అదే అలవాటు అయిపోయింది. ఈ టైంలో మనల్ని వదిలిపెట్టి ఎట్లా అసలు ఇప్పుడు అర్థమవుతుంది మొత్తం. కానీ అది ఇంపార్టెంట్. నువ్వు దాన్ని ఏమైందంటే మన వాళ్ళు బాగానే ఉంటారు, మనం అట్లా కావద్దు. అర్థమైందా? నీకేం కాదు, అందరం ఉన్నాం ఇక్కడే. ఏం కాదు. నువ్వు 2 years ఆలోచించు. ఒక 2 days ఉంటే నా ఆటోమేటిక్ అలవాటు అయిపోయింది అంతే. సో లైఫ్లో వచ్చే ఈ చిన్న చిన్న హార్డ్షిప్స్ని మీరు లైఫ్ లాంగ్ ఉంటాయి అనుకోవద్దు. ఈ ప్రతి ఒక్కరు ఫేస్ చేసుకొని ముందుకు వచ్చిన వాళ్ళే. సో మీరు ఎవరైతే అబ్రాడ్ వస్తా అనుకుంటున్నారో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఆ ప్రాబ్లం వచ్చినాయి కూడా వాడంతకు అవే వెళ్ళిపోతాయి. మీరేం చేయొద్దు. మీ స్టాండ్ తీసుకుని అలానే రాక్ సాలిడ్గా నుంచొని ఉండండి. వచ్చిన ప్రాబ్లం కూడా దానికి అది బ్యాక్ వెళ్ళిపోద్ది. ఓకే, సో టుడే ఇది మన అబ్రాడ్ టాక్స్లో టాపిక్. సీ యూ గైస్, బాయ్. అందరూ మంచిగా ఉండండి, ఆనందంగా ఉండండి.